హిందూ ఆత్మ బంధువుల్లారా నమస్సులు. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా అగుపించేది ఒక ధర్మం. అది మన సనాతన హైందవ ధర్మం. ఈ గొప్ప డైలాగ్ అఖండ 2 తాండవం సినిమాలోనిది. ఇలాంటి అత్యద్భుతమైన డైలాగ్స్ ఎన్నెన్నో ఈ సినిమా నిండా మెండుగా ఉన్నాయి. ఇటీవలనే నేను ఈ సినిమా చూసొచ్చాను. ఒక హైందవుడిగా స్పందించడం నా కనీస బాధ్యతగా తలచి ఇలా మీ ముందుకొచ్చాను మిత్రులారా. అఖండ 2 అంటే 2 అంటే ద్వితీయం. కానీ ఈ సినిమా అద్వితీయం, అమోఘం, అద్భుతం అంతే. ఒక హైందవుడిగా, భారతీయుడిగా నాకు కలిగిన భావన ఇది. దేశం, దైవం, ధర్మం ఈ మూడింటి చుట్టే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. దైవం పట్ల భక్తి, దేశ సేవ పట్ల అనురక్తి, ధర్మాచరణ పట్ల ఆసక్తి మన నరాల్లో ప్రవహించాలి అని ప్రబోధించే ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు మనల్ని ఉర్రూతలూగిస్తాయి, మైమరిపింపజేస్తాయి, రోమాంచితం గావిస్తాయి. అదేనండి, గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హిందువులమైనందుకు మనం గర్వించేలా అప్రమేయంగా మన సనాతన హైందవ ధర్మ శంఖారావం పూరించింది ఈ అఖండ చిత్రం. ఏదో హైందవ ధర్మం గురించి ఈ సినిమా తీసినందుకు సినిమా ఎలా ఉన్నా మిమ్మల్ని చూడమని చెప్పట్లేదు మిత్రులారా. నిజంగానే ఈ సినిమా చాలా 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 బాగుంది. 2.5 గంటల పాటు మనల్ని సీట్లో అలా ఎంగేజింగ్గా ఖచ్చితంగా కూర్చోబెడుతుందని నాది హామీ. కృష్ణార్జునుడు లాంటి బోయపాటి బాలయ్యలు మనకందించిన అపురూప చిత్రరాజం ఇది. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్, కలేజా ఉండాలి. సనాతన హైందవ ధర్మ విశిష్టతను చాటి చెప్పే అఖండ లాంటి సినిమాలు మరిన్ని రావాలంటే ప్రతి హిందువు తప్పనిసరిగా ఈ సినిమాను ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఇది ప్రతి హిందువు కనీస బాధ్యత. అసలు బాలయ్య బాబే కాదు, ఏ హీరో ఇలాంటి సినిమాలు తీసినా మనమంతా ఆదరించాలి, మద్దతివ్వాలి. లేకుంటే ఇక ఇలాంటి సినిమాలు తీయడానికి ఎవరు సాహసించరు, ముందుకు రారు. ఇంకా వారేదో వాణిజ్య అంశాలతో కూడుకున్న కమర్షియల్ సినిమాలు అవే తీసుకుంటారు. కాబట్టి హిందూ బంధువుల్లారా, మీరు ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా, ఏ సినిమా హీరో అభిమానులైనా అవన్నీ పక్కన పెట్టేయండి. మనకు హిందూ ధర్మం తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ హీరో అయినా. మనకు హిందూ ధర్మం కంటే ఏది ఎవ్వరు ప్రధానం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సంకుచితమైన భావాలు వదిలేయండి. కాబట్టి భారతీయులుగా, హైందవులుగా మనం అఖండ 2 తాండవం మూవీని సకుటుంబ సపరివార సమేతంగా చూద్దాం. ముఖ్యంగా మన పిల్లలకు చూపిద్దాం. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమా మిస్ అయితే మనం చాలా మిస్ చేసుకున్నట్టు. ఇది నిజం. జై హింద్, జై శ్రీరామ్.